మీరేంటండి అన్ని సర్దేసుకుంటున్నారు? మీరు తింటారు ఐస్ క్రీములు? ఐస్ క్రీమ్ తినమండి, మీరు చాలా మంచి వాళ్ళు. కాదు బేబీ గారు, మేమందరము ఎల్లో శారీస్ కట్టుకొని వచ్చాము, మీరేంటి ఈ శారీ కట్టుకొని వచ్చారు? అయితే కాదు, ఇక్కడ పెళ్లి కాడ హల్దీలో అందరూ ఆరెంజ్ కలర్ అని చెప్పారంట, మాకు తెలీదు. మేము ఎల్లో కలర్ కట్టుకొని వచ్చినాం, అందరము ఆరెంజ్ కలర్ కట్టుకున్నారు. మా ఫ్రెండ్ చూడండి మంచి తెలివిగా ఆరెంజ్ కట్టుకొని వచ్చారు, వాళ్ళ సెట్ అయిపోయారు. నీవే తేడాగా ఉన్నావు ఎల్లో కట్టుకొని. ఏదైనా తెలివితేటలు ఉండాలి. మా బేబీ గారికి చాలా తెలివితేటలు ఎక్కువ, ముందు చూపు ఎక్కువ. ఏంటి ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ కలుపుకొని తింటున్నారు? టేస్ట్ బాగుంది. అవునా? అయితే నేను కూడా టేస్ట్ చూడాలి. మీరు కూడా అట్లే తింటున్నారా? రియా గారు మీరు ఇంకా కాలేదండి, ఐస్ క్రీమ్లు అవన్నీ అయిపోతాయి మరి. కాంబినేషన్ బాగుందంట, మరి ఎట్లా అయిపోతే? ఇంత తిన్నాక ఐస్ క్రీమ్ తినకపోతే బాగుంటుందా? నేను కూడా తింటున్నా ఐస్ క్రీము గులాబీ జాము రెండు కలుపుకొని టేస్ట్ చేస్తా ఎట్లా ఉంటుందో. బాగుంది, ఇట్లా బాగుంది, కలుపుతుంటే బాగుంది. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? బాగుందా? మా ఫ్రెండ్ వాళ్ళ మనవరాలు ఎవరికి కాని రాకుండా మంచిగా సోఫా వెనకాల కూర్చొని తింటా ఉంది వాళ్ళ డాడీ అంతాను. ఏంటి అంటే నవ్వుతా ఉంది. ఇంకా మా వాళ్ళందరూ గాజులు చూసుకుంటున్నారండి, ఎవరి సైజు వాళ్ళు చూసుకుంటున్నారు, ఏ కలర్ కావాలని చూసుకుంటున్నారు. ముత్తైదురికి ఇట్లా చేతికి ఇవ్వడం కంటే ఇట్లా పెడితే వాళ్ళకు చూసుకొని తీసుకుంటారని పెట్టారండి. ఇంకా మా ఫంక్షన్ అయిపోయింది, మా ఫ్రెండ్ మాకు కార్ ఇచ్చి పంపిస్తుందని మేము వెళ్తున్నాం ఇంకా బస్ స్టాండ్. హాయ్ హాయ్ ఓకేనా? హాయ్ 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 శైలజ, మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నావు, పెళ్లి బాగా చేసి క్షేమంగా రావాలి. మా చేతితో కూడా చాలా థ్యాంక్స్, కారు కూడా ఇచ్చి పంపిస్తున్నావు. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఖమ్మం బస్ స్టాండ్లో డ్రాప్ చేశాడండి. మేము లోపలికి వెళ్తున్నాము. ఇది కొత్త బస్ స్టాండ్ అండి ఖమ్మంది, మేము ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ అండి చూడటం. భలే బాగుందండి, మంచిగా రద్దీగా జనాలతో హడావిడిగా ఉందండి. మేము బస్కి వెళ్దామనే వెళ్తున్నామండి. కొంతమంది కార్లు ఉన్నాయి, పొద్దాకులు కార్లలో ఏం తిరుగుతామండి, అప్పుడప్పుడు బస్సుల్లో కూడా వెళ్ళి ఎంజాయ్ చేయాలి, ఆటోలలో బస్సులలో. నామోషి ఏమి లేదండి, తప్పే ఉందండి. అదే పెళ్లికి బస్సు పెడితే ఎక్కితే తప్పు లేదు, కానీ ఈ బస్సు ఎక్కుతా అంటే ఫ్రీగా వచ్చిన బస్సు అంటే నామోషి వచ్చిద్దను డబ్బులు పెట్టుకొని పోతేనే ఏమి ఉండదా అండి. మాకైతే అట్లాంటి ఫీలింగ్స్ ఏమి లేవండి, మేము పోయి బాగా ఎంజాయ్ చేసామండి. ఇది బస్ స్టాండ్ లోపలండి, ఇట్లా హాస్పిటల్ కూడా ఉందండి. అంటే అందరికీ తెలియదు కదా, మేమేదో తిరుగుతూ ఉన్నాం కాబట్టి మాకు తెలిసింది కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఎప్పుడన్నా అవసరపడితే వెళ్తారండి. ఇది లోపలికి రావడానికండి, ఎట్నుంచి అయినా రావచ్చండి. ఇక్కడ మందుల షాప్ కూడా ఉందండి, కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. ఫ్రీయో కాదో మాకైతే తెలియదండి. లేడీస్ పిల్లలకి పాలు ఇవ్వాలంటే ఇబ్బంది అయ్యింది కదండి, వాళ్ళ కోసం రూమ్ కూడా కట్టించారండి. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయండి.